నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఈజ్ తేజస్వి. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య జరిగింది. నడా బేస్డ్ గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ హత్య చేసిందని వారే ఒప్పుకున్నారు. హీరో సల్మాన్ సైతం ఈ గ్యాంగ్ చంపేస్తామని బెదిరించడంతో బాలీవుడ్ స్టార్ సెక్యూరిటీ లేకుండా బయటకు రావడానికే భయపడుతున్నాడు. అలాంటి గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్నోయ్ ఇప్పుడు భారత్లో మోస్ట్ ఫేమస్ గ్యాంగ్స్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ సిద్ధూ మూసేవాలాను ఎందుకు చంపారో ఓ అంతు చిక్కని ప్రశ్నే. అయితే ఎట్టకేలకు 3 ఏళ్ల తర్వాత సిద్ధూ హత్యను ఎందుకు చేశారో గోల్డీ బ్రార్ క్లియర్గా చెప్పాడు. ఓ కబడ్డీ మ్యాచ్ సిద్ధూ హత్యకు కారణమైంది. ఇంతకీ ఈ గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పాపులర్ పంజాబీ హిప్ హాప్ స్టార్ సిద్ధూ మూసేవాలాను హత్య చేయడానికి గోల్డీ చెప్పిన కారణాలేంటి? ఈ గ్యాంగ్ భారత్లో చేస్తున్న దారుణాలేంటి? సల్మాన్ ఖాన్ను వీరు ఎందుకు బెదిరించారు? బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా బయటకు రావడం లేదు. దీనికి కారణం ఓ గ్యాంగ్స్టర్ బ్యాచ్ అతడిని చంపేస్తామని బెదిరించడమే. 3 ఏళ్ల క్రితం ఇండియాను షేక్ చేసిన ప్రముఖ పంజాబీ హిప్ హాప్ స్టార్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసులో కూడా ఇదే గ్యాంగ్స్టర్ బ్యాచ్ ఉంది. సిద్ధూలానే సల్మాన్ ను చంపేస్తామని ఈ గ్యాంగ్ బెదిరించింది. అయితే 3 ఏళ్ల క్రితం జరిగిన సిద్ధూ హత్య కేసులో ఇప్పుడు కొత్త నిజాలు బయటపడుతున్నాయి. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరిస్తున్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నే అప్పుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేసింది. అప్పట్లో ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ మ్యూజిక్ స్టార్ సెలబ్రిటీని చంపి ఈ గ్యాంగ్ ఫేమస్ అయింది. ఈ 3 ఏళ్లుగా బెదిరింపులు, హత్యలతో బిష్నోయ్ గ్యాంగ్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి బిష్నోయ్ గ్యాంగ్ లో కీలక పనులు చేసే గోల్డ్ బ్రార్ కీలక విషయాలు బయటపెట్టింది. ఓ అంతర్జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. 2022 మే 29 పంజాబ్లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా తన బ్లాక్ మహీంద్రా థార్లో వెళ్తున్నాడు. మరో కార్ సిద్ధూ కార్ను ఓవర్టేక్ చేసి గోడకు ఢీకొట్టింది. సెకండ్స్ లో గన్ షాట్స్ స్టార్ట్ అయ్యాయి. AK-47తో సిద్ధూపై కాల్పులు జరిపారు. హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి సిద్ధూ చనిపోయాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 24 బుల్లెట్స్ తగిలినట్లు నిర్ధారించారు. కొన్ని గంటల్లోనే కెనడా బేస్డ్ గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్బుక్ లో ఈ హత్యకు తానే బాధ్యుడని ప్రకటించాడు. అయితే 3 ఏళ్లు గడిచినా ఈ కేసులో ఎవరూ ట్రయల్ ఫేస్ చేయలేదు. గోల్డీ బ్రార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు గోల్డీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. హత్య సమయంలో గోల్డీ ఇండియాలో లేడు. సిద్ధూ అహంకారంతో కొన్ని తప్పులు చేశాడని, అవి క్షమించరానివని, వేరే ఆప్షన్ లేక చంపేశామని గోల్డీ తెలిపాడు. అసలు సిద్ధూ మూసేవాలా బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభ్దీప్ సింగ్ సిద్ధూ. పంజాబ్లోని మూసా గ్రామంలో జాట్ సిక్ ఫ్యామిలీలో పుట్టాడు. 2016లో ఇంజనీరింగ్ చదవడానికి కెనడా వెళ్లాడు. అక్కడే అతను పంజాబీ హిప్ హాప్ లో ఎంటర్ అయ్యాడు. 5 ఏళ్లలో సిద్ధూ పంజాబీ మ్యూజిక్ కి ఒక బ్రాండ్ అయ్యాడు. అతని స్వాగ్, ఫ్లాషీ స్టైల్, లిరిక్స్ తో గన్స్, రివెంజ్, ఐడెంటిటీ, పాలిటిక్స్ గురించి ఓపెన్ గా సాంగ్స్ రాశాడు. అతని మ్యూజిక్ వీడియోస్ కి యూట్యూబ్ లో 5 బిలియన్ వ్యూస్, యూకే చార్ట్స్ లో టాప్ 5, బార్న్ బాయ్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో కొలాబ్స్, ఇండియా, కెనడా, యూకే, పంజాబీలో భారీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అది అతనికి శత్రువులను కూడా తెచ్చిపెట్టింది. గోల్డీ బిష్నోయ్ గ్యాంగ్ సిద్ధూను చంపడానికి ఇది ఒక కారణం. గోల్డీ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో కీ ఆపరేటర్. బిష్నోయ్ ఇండియాలో హై సెక్యూరిటీ జైల్లో ఉన్నప్పటికీ తన సిండికేట్ ని మాత్రం రన్ చేస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా ఓ బాలీవుడ్ గ్యాంగ్స్టర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. గోల్డీ 2017లో కెనడాకి స్టూడెంట్ వీసాపై వెళ్లాడు. ట్రక్ డ్రైవర్ గా వర్క్ చేశాడు. ఇంటర్పోల్ రెడ్ నోటీస్ లిస్ట్ లో ఉన్నాడు. 50కి పైగా మర్డర్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్. సిద్ధూ హత్య తర్వాత చాలా ఫేమస్ అయ్యాడు. అయితే సిద్ధూ తన ఫ్రెండ్ షగన్ ప్రీత్ సింగ్ ద్వారా ముద్దు ఖేరా హత్యలో ఇన్వాల్వ్ అయ్యాడని, అతను బిష్నోయ్ రైవల్స్ బంబీహా గ్యాంగ్ కి సపోర్ట్ చేశాడని గోల్డీ ఆరోపించాడు. అసలు గోల్డీ సిద్ధూ గొడవ ఎలా స్టార్ట్ అయింది? సిద్ధూ ఫేమ్, అతడి యాటిట్యూడ్, విజిబిలిటీ వల్ల పంజాబ్లోని బిగ్ గ్యాంగ్స్టర్స్ దృష్టిలో పడ్డాడు. సిద్ధూ బిష్నోయ్తో 2018 నుంచే టచ్లో ఉన్నాడు.
సిద్ధు బిష్నోయ్కి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పంపేవాడని గోల్డీ ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతా బాగానే ఉంది. అనుకున్న సమయంలో ఓ కబడ్డీ మ్యాచ్ వీరి మధ్య గొడవకు కారణమైంది. బిష్నోయ్ రైవల్స్ బంబీహా గ్యాంగ్ ఆర్గనైజ్ చేసిన కబడ్డీ టోర్నమెంట్ ని సిద్ధు ప్రమోట్ చేశాడు. దీంతో బిష్నోయ్ గోల్డీ అప్సెట్ అయ్యారు. సిద్ధుని బిష్నోయ్ బెదిరించాడు. అయితే ఈ గొడవను బిష్నోయ్ గ్యాంగ్ లోని కీలకమైన మరో వ్యక్తి విక్కీ ముద్దుఖేరా సెటిల్ చేశాడు. కానీ 2021 ఆగస్టులో ముద్దుఖేరా మొహాలీలో గ్యాంగ్స్టర్ల చేతిలో హత్య చేయబడ్డాడు. బిష్నోయ్ రైవల్స్ అయిన బంబీహా గ్యాంగ్ ఈ హత్యకు కారణమని తెలిసిందే. ఈ కేసులో పోలీసులు సిద్ధు స్నేహితుడు ఒకరిని ఛార్జ్ షీట్ లో చేర్చారు. అయితే పోలీసులు సిద్ధుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. కానీ బిష్నోయ్ గ్యాంగ్ మాత్రం ఈ హత్య వెనుక సిద్ధు కూడా ఉన్నాడని భావించింది. దీంతో సిద్ధు హత్యకు స్కెచ్ వేసింది. ఇప్పటికీ బిష్నోయ్ గ్యాంగ్ తాము చేసింది కరెక్ట్ అని అనుకుంటోంది. సిద్ధు లీగల్ సిస్టమ్ ను వాడుకుని తప్పించుకున్నాడని గోల్డీ ఇంటర్వ్యూలో తెలిపాడు. అందుకే తామే హత్య చేయాల్సి వచ్చిందన్నాడు. సిద్ధు హత్య తర్వాత పంజాబ్లో ఈ గ్యాంగ్స్టర్స్ గ్రూపు చెలరేగిపోయింది. బిష్నోయ్, గోల్డీ లాంటి వాళ్ళు సిద్ధు హత్యకు ముందు లోకల్ లెవెల్లోనే ఉండేవాళ్ళు. ఈ హత్య తర్వాత జాతీయ స్థాయిలో సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టారు. సిద్ధు హత్య తర్వాత మీడియా బిష్నోయ్, గోల్డీని ఫేమస్ చేశాయి. ఇది వారికి గ్యాంగ్స్టర్ బ్రాండ్ను తెచ్చిపెట్టింది. అప్పటి వరకు పంజాబ్లో మాత్రమే బెదిరింపులు, కిడ్నాప్లు చేసిన ఈ గ్యాంగ్ ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం బెదిరించే స్థాయికి ఎదిగిపోయింది. గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ భారత్లో హత్యలు, ఎక్స్టార్షన్, ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ తరలింపు వంటి అనేక హై ప్రొఫైల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. 2023 డిసెంబర్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్నీ సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగా మోడీ జైపూర్లో హత్యకు గురయ్యాడు. దీనికి బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారా బాధ్యత వహించాడు. 2024 అక్టోబర్లో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ హత్యకు బిష్నోయ్ గ్యాంగ్ లింకు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను బిష్నోయ్ గ్యాంగ్ బెదిరించింది. 2023 ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి. వీటిని వెనుక బిష్నోయ్ గ్యాంగ్ ఉందని తెలిసిందే. 2024 అక్టోబర్లో సల్మాన్కు ఎక్స్టార్షన్ డిమాండ్తో బెదిరింపు కాల్స్ వచ్చాయి. 5 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేదంటే సిద్ధు మూసేవాలా లాంటి చావు ఎదురవుతుందని బిష్నోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. దీంతో సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీని పెంచుకున్నాడు. ఇప్పుడు సినిమా షూటింగ్లు కూడా అవుట్డోర్లో తగ్గించేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ సెక్యూరిటీతో వెళ్తున్నాడు.